ద్వాపరయుగంలో బలరాముడు తన గదాతో ఎంతో శక్తివంతుణ్ణని, తనను మించిన బలశాలి లేడని గర్వంగా ఉండేవాడు. ఒకసారి అతను గంధమాదన పర్వతం వద్ద విహరిస్తుండగా మార్గమధ్యలో ఒక ముసలి కోతి హనుమంతుడు పడుకునుంటుంది. బలరాముడు ఆ కోతిని చూసి, "ఏయ్ వానరమా, నా దారికి అడ్డుగా ఉన్న నీ తోకను పక్కకు జరుపు" అని గద్దిస్తాడు. అప్పుడు హనుమంతుడు మెల్లగా కళ్ళు తెరిచి, "అయ్యా, నేను చాలా ముసలివాణ్ణి, కదల్లేకపోతున్నాను. మీరే నా తోకను పక్కకు జరిపి వెళ్ళండి" అని బదులిస్తాడు. బలరాముడు నవ్వుతూ తన ఎడమ చేత్తో తోకను పక్కకు నెట్టబోతాడు. కానీ అది అంగుళం కూడదు. తన పూర్తి శక్తిని ఉపయోగించి గదను పక్కన పెట్టి 2 చేతులతో తోకని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా బలరాముడు ఆ తోకను కదపలేకపోయాడు. పైగా అలసిపోయి చెమటలు పడతాయి. అప్పుడు బలరాముడికి అర్థమవుతుంది, ఇది సామాన్యమైన వానరం కాదని. వెంటనే హనుమంతుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. "బలరామ, శక్తి అనేది ఇతరులను తక్కువ చేయడానికి కాదు, రక్షించడానికి ఉండాలి" అని బోధిస్తాడు. బలరాముడు తన తప్పు తెలుసుకుని హనుమంతుడికి క్షమాపణ చెబుతాడు. భక్తి ముందు ఎంతటి శక్తైనా తలవంచక తప్పదని ఈ కథ చెబుతుంది.